హలో అండి. నమస్తే. మోహన్ మురళి. 2007 ఫిబ్రవరి నుంచి 2014 ఏప్రిల్, మే వరకు 'మోహన మురళి గానలహరి' అన్న పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించాను ఇంటర్నెట్ రేడియోలో. మొదట 'టోరీ' బ్యానర్‌తోను, తర్వాత 'తరంగ' బ్యానర్‌తోను. అది 'మోహన మురళి గానలహరిలో' గాన లహరి. ఎక్కువగా పాటల ఉద్దేశంతో మొదలుపెట్టిందది. శ్రోతలు ఫోను చేసి పలానా పాట కావాలి అంటే వాళ్ళకి ఆ పాట వేయటం, లేతే వాళ్ళతో సొల్లు పడటం, కొన్ని ఇంటర్వ్యూలు చేయటం, ఏదో వ్యాఖ్యానాలు చేయడం ఏదో చాలా చేశాను. పాటల గురించి ఏదో పిచ్చివాగుడు వాగేవాడిని. ఇలా ఆహ్, నా వ్యాఖ్యానాలకి, ఇంటర్వ్యూలకి మంచి పేరే వచ్చింది. ఆ గాన లహరిలో గానాలు ప్రసారం చేయటం లైసెన్స్ లేకుండా కుదరదంటే ఒక అది వన్ ఆఫ్ ద రీజన్స్. నేను తరంగాన్ని నిలిపివేయడానికి కారణం అది వన్ ఆఫ్ ద రీజన్స్. మిగతా పర్సనల్ కారణాలు కూడా ఉన్నాయి గానీ, కానీ ఆ గాన లహరి దాదాపు 7.5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు చేయటం వల్ల దానివల్ల ఒక ఐ హాడ్ ఎ ట్రెజర్, భాండాగారం. ఆర్కైవ్స్ నుంచి అందులో కొంచెం మంచి మంచియి అనుకున్నయి ఏరి ఆహ్, ఈ యూట్యూబ్ ఛానెల్‌లో 'మోహనమురళి' పేరుతో పెట్టిన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఈ ఈ పరంపర, ఈ సీరీస్ మీ ముందుకి ఆదరిస్తారని ఆశిస్తూ నమస్తే. 'మోహనమురళి గానలహరి' అనేది శ్రవ్య వేదిక అంటే ఆడియో ప్లాట్‌ఫార్మ్. ఆ ఆడియో ఆర్కైవ్స్ నుంచి వీడియోగా పెట్టటం అంటే అవసరమా అని జెప్పి మీరనొచ్చు. ఏముంది యూట్యూబ్‌లో పెడితే ఫ్రీ స్ట్రీమింగ్ గదా! ఊరి మందే తోసేయ్ అన్నారు. అందుకని జెప్పి చేస్తున్నానిది. కానీ వీడియోలో ఏదో అంటే ఆడియోగా వింటే సరిపోతుందిది. వీడియోగా గూడా చూస్తే ఏదన్నా కొంచెం వాల్యూ యాడ్ చేద్దామన్న ఉద్దేశ్యంతో చాలానే సమయం వెచ్చించాను ఇప్పుడు చేస్తున్న వీడియో. ఇదేంటంటే 2007 అక్టోబర్ 5వ తారీఖున నేను మొట్టమొదటిసారిగా 'యండమూరి వీరేంద్రనాథ్' గారితో ఒక ఇంటర్వ్యూ ప్రసారం చేశాను. ఆ ఇంటర్వ్యూ ప్రసారం చేసటానికి ముందు ఆయన పుస్తకంలోని ఒక భాగం చదివాను. 'వెన్నెల ఆడపిల్లలో' ఒక అప్పట్లో సెన్సేషనల్ అనమాట. 'వెన్నెల ఆడపిల్ల' అనే ఒక నవల. ఆ నవలలో ఒక ఉత్తరం ఉంటుంది. హీరోయిన్ పేరు రమ్య. ఆ చివర్లో ఒక ఉత్తరం రాసింది. ఎన్ని 1, 2, 3, 4, 5 పేజీలు అనుకుంటా. 5, 6 పేజీలు ఉత్తరం. అది ఎంత అద్భుతంగా రాసాడంటే సో, అది చదివితే బావుంటుంది. బాగా చదవగలిగే వాళ్ళు చదివితే ఇంకా బావుంటుంది. నేను బాగా చదవగలనో లేదో నాకు తెలీదు గానీ, బాగానే చదవగలను. ఇంకో విషయం, ఈ యూట్యూబ్‌లో చెప్పాను ఇందాక ఊరు మందే తోసేయ్ అన్నట్టుగా చాలామంది నవల్స్ పూర్తిగా చదివేసి పెడుతున్నారండి. అది ఎంతవరకు న్యాయబద్ధం అంటే లీగలో నాకు తెలీదు. ఇట్ ఈస్ కాపీరైట్, డౌన్ కాపీరైట్ వయలేషన్ గదా! అంటే కొంత భాగాలు చదివితే పర్వాలేదేమో గానీ, మరి పూర్తి నవలలే పెట్టేశారు. సో, ఇవాళే చూసాను. ఎందుకనో వినదలుచుకోలేదు. ఐ ఐ రియల్లీ డోంట్ నో ఇఫ్ దే దే డిడ్ ఎ గుడ్ జాబ్. ఆహ్, బాగా చదివారా లేదా అనేది. ఎందుకంటే ఒకసారి ఒక దాన్ని మీరు ఇష్టపడితే ఇప్పుడు 'ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి' అని 'ఎన్టీ రామారావు' గారు అది చెప్పినప్పుడు అసలు ఎందుకు మనకు నచ్చిందది? అసలు ఎంతమందికి అర్థమైందది? చాలా తక్కువ మందికి అర్థమై ఉంటది. కానీ అసలు విరగబడి చూసారు ఆ సినిమా. ఎందుకు చూసారు? ఆహ్, ఆ తెలుగు పదాలు, ఆయన ఉచ్చారణ, ఆ ధ్వని. సో, సో మచ్ అబౌట్ దట్ లాంగ్వేజ్. ఏదో చెప్పాను గదా! ఇంతకుముందు ఎప్పుడో నాకు తెలుగంటే ఇష్టం. బాగా తెలుగు అంటే తెలుగు బాగా చదివితే అది వినడం ఇష్టం. నా అంతట నేను చదువుకోవటం ఇష్టం. ఎవరన్నా తెలుగుని ఖూనీ చేస్తే నేను మాత్రం హర్ట్ అవుతాను. అందుకని ఆ వీడియోల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఆహ్, అంటే అందరికీ మంచి గొంతుండకపోయినా గానీ, ఆ ఉచ్చారణ కొంచెం బావుంటే సరిపోతది. ఎనీవే ఉపోద్ఘాతాలాపేసి పాయింట్‌కొస్తాను. ఈ 'వెన్నెల్లో ఆడపిల్లల్లో' ఆ ఉత్తరాన్ని నేను చదివానప్పుడు దానికి మంచి స్పందనొచ్చింది. ఆహ్, మంచి స్పందన గాదు, విపరీతమైన స్పందనొచ్చింది. ఎక్కడో యూట్యూబ్‌లో ఇంతకుముందెప్పుడో అదే ఆడియోని పెట్టినట్టున్నాను. దాని వెనకాల ఏం లేదు. దాన్ని కొంచెం మళ్ళీ కొంచెం మెరుగులు దిద్ది ఇప్పుడు ఈ వీడియోగా పెడుతున్నాను. ఆహ్, ఈరోజు తారీఖు డిసెంబర్ 15, 2024 సంవత్సరం.
ఇది ప్రసారం చేసిన మొట్టమొదటిగా ప్రసారం, తర్వాత పునఃప్రసారాలు చేశాను గానీ, మొట్టమొదటిగా ప్రసారం చేసింది అక్టోబర్ 5, 2007 సంవత్సరం. ఎంజాయ్. ఒక వ్యక్తి మీకెంత సన్నిహితమైనా ఆ వ్యక్తిని మీరు నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అని అడిగి చూడండి. బహుశా అందుకు మీకు సూటిగా సమాధానం రాకపోవచ్చు. అదే ప్రశ్న నన్నెవరైనా అడిగితే నిర్ముఖమాటంగా నిజం చెప్తాను. ఆ అమ్మాయి అందమైన, తెలివైన, చలాకిదైన అల్లరి పిల్ల. తన చేతల్లో కొంటెదనం, రాతల్లో కవ్వింపు, భావుకత నన్ను తన పట్ల ఆకర్షితుణ్ణి చేశాయి. ఆమె రాసిన అద్భుతమైన ఒక ఉత్తరంలోని కొంత భాగాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఏది ఏమైనా మీకు సుస్వాగతం. భూమిని అభిషిక్తం చేసేటందుకు సువర్ణ కలశంలో దివ్యకాంతిని నింపుకొని ప్రభావితం విచ్చేసినట్లు వచ్చే మీరాకకై మౌనంగా వేచి ఉంటాను. రండి మిత్రమా, తొందరగా విచ్చేయండి. పచ్చిక బయళ్ల మీద గోధూళి నేల జారకముందే, గొల్లవాడు పిల్లన గ్రోవిని సర్దుకోకముందే, ఎర్రటి సూర్యుడు నల్లటి కొండల వెనక జారుకోకముందే, హేమవర్ణ కలశంలో పండు వెన్నెలను నింపుకుని వచ్చే మీకోసం కలువలా వేచి ఉంటాను. ముకుళించుకొని ఉన్నానేమని విచారపడకండి. ప్రొద్దున పూచి సాయంత్రానికి వాడిపోయే పూలలాగా యుగయుగాలే కాలగర్భంలో నిమజ్జనాలైపోతూ ఉంటే మనిషి ఎంత. ఇలా కొనసాగిందా ఉత్తరం. ఈ ఉత్తరం నేను చదివినప్పుడు నా వయసు 18. హెప్టిక్ టైప్ ఇంటర్మిటెంట్ ఫార్ఫేరియాతో చనిపోయిన రమ్య అనే అమ్మాయి వ్రాసిన ఉత్తరం అది. వెన్నెల్లో ఆడపిల్లగా మీలో చాలామందికి తెలిసిన ఆ రమ్యను సృష్టించింది శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. 1982-83 సంవత్సరంలో ఆంధ్రభూమి వారపత్రికలో వెన్నెల్లో ఆడపిల్ల అనే నవల సీరియల్గా వెలువడేది. మేధావి అయిన ఒక గ్రాండ్ మాస్టర్, తెలివితేటలు అధికంగా ఉన్న ఒక అమ్మాయి మధ్య జరిగిన ఈ మేధాయుద్ధ కథ ఆనాటి యువతకు సెన్సేషన్. రేవంత్ అనే గ్రాండ్ మాస్టర్లో తన గురించి కుతూహలం పెరిగేటట్లు చేసి, నేనెవరో 13వ తారీఖు 5 గంటలలోపు తెలుసుకోమని సవాలు చేస్తుంది రమ్య అనే అమ్మాయి. ఎన్నో కష్టాలు పడి చివరకు నెగ్గుతాడు రేవంత్. అతను అలా గెలిచిన క్షణాల్లో ఆమె తండ్రి భగవంతరావు రేవంత్ను తమ ఇంటికి కారులో తీసుకువెళుతుండగా ఆమె రాసిన 4వ ఉత్తరం అందిస్తాడు. ప్రియమైన రేవంత్, ఇది నా 4వది మీకు రాస్తానన్నది అయిన చివరి ఉత్తరం. పందెం గడువుకు ముందే మీకు అందాలని నాన్నగారితో పంపుతున్నాను. ఈరోజు 13వ తారీఖు. ఇంతకీ 5 లోపల నన్ను, నా ఫోన్ నంబర్ను కనుక్కున్నారా? కనుక్కుంటే మీకు జోహార్లు, లేకపోతే మాత్రం ముందే చెప్పినట్లు వెవ్వెవ్వె. ఏది ఏమైనా మీకు సుస్వాగతం. భూమిని అభిషిక్తం చేసేటందుకు సువర్ణ కలశంలో దివ్యకాంతిని నింపుకుని ప్రభావితం విచ్చేసినట్టు వచ్చే మీ రాకకై మౌనంగా వేచి ఉంటాను. రండి మిత్రమా, తొందరగా విచ్చేయండి. పచ్చిక బయళ్ల మీద గోధూళి నేల జారకముందే, గొల్లవాడు పిల్లన గ్రోవి సర్దుకోకముందే, ఎర్రటి సూర్యుడి నల్లటి కొండల వెనుకకు జారకముందే, హేమవర్ణ కలశంలో పండు వెన్నెలను నింపుకుని వచ్చే మీ కోసం కలువలా వేచి ఉంటాను. ముకుళించుకుని ఉన్నానేమని విచారపడకండి. ప్రొద్దున పూచి సాయంత్రానికి వాడిపోయే పూలలాగా యుగాలు యుగాలే కాలగర్భంలో నిమజ్జనమైపోతూ ఉంటే మనిషి ఎంత. రవీంద్ర కవీంద్రుడన్నట్లు, మృత్యుదేవత నా తలుపు తట్టినప్పుడు నా జీవిత పూర్ణ పాత్రని అతని ముందుంచుతాను. రిక్త హస్తాలతో అతడిని ఎప్పుడూ పంపును. పగలు గడిచిపోతే, పక్షులింక పాడకపోతే, గాలి అలసి సొమ్మగిల్లితే చీకటిని నా మీద కప్పేయి. ఈ జీవితంలో నిన్ను కలుసుకునే భాగ్యం నాకు లేకపోయినా, నీ దర్శనాన్ని పొందలేకపోయినాననే తీరని వాంఛని నా నుంచి తప్పించకు ప్రభూ. నాకు సెలవయింది. మీ అందరికీ నమస్కరించి వీడ్కోలు తీసుకుంటున్నాను. నా ఇంటి తాళం చేతుల్ని తిరిగి ఇచ్చేస్తున్నాను. చదువుతున్న రేవంత్కి మనసులో ఏదో అనుమానం కదలాడింది.
ఇంతలో పక్క నుంచి వెక్కుతున్న శబ్దం వినిపించింది. చప్పున అటు తిరిగాడు. అప్పటి వరకు బింకంగా కూర్చున్న భగవంతరావు రుమాలు నోటికి అడ్డం పెట్టుకుని బలవంతంగా దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించడం గోచరమైంది. అతడు తన వైపు చూడటం గమనించి ఆయన దుఃఖంతో పుడుకుపోయిన కంఠంతో, నువ్వు వచ్చే వరకు శవాన్ని కదల్చకూడదని తన ఆఖరి కోరిక, అందుకని నేనే స్వయంగా అని ఆ పైన ఇక మాట్లాడలేకపోయాడు. స్తబ్దంగా ఉన్న హిమవన్నగం అకస్మాత్తుగా కీలాగ్ని జ్వాలల్ని ఎగజిమ్ముకుంటూ విస్ఫోటనమైనట్టు, భ్రమణాన్విత హేలాయుత ప్రకృతి లీలారుతి జీవనం హఠాత్తుగా స్తంభించిపోయినట్టు, మిన్ను విరిగినట్టు, మిన్ను మన్ను కలిసినట్టు. అతడు ఎంతసేపు అలా ఉండిపోయాడో తెలియదు. కారు అవతల దృశ్యాలు కనబడటం లేదు. నోట మాట రాలేదు. మనసు ఆలోచించడం మానేసింది. వ్యధ దారుణమై అన్నవమై చెలియలి కట్ట దాటుతుంటే చేతిలో ఉత్తరమే ఓదార్పు అయింది. కంటి ముందు ఏర్పడిన నీటి పొర అక్షరాల్ని కలగాపులగం చేస్తుంటే ఒక్కో అక్షరము కూలబడుకుని చదవసాగాడు. ఏ అర్ధరాత్రి పూట కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. మామూలుగా గ్యాస్ట్రిక్ అన్నారు డాక్టర్లు. ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చేశాక అది ఎక్కువైంది. ఎవరో స్పెషలిస్ట్ కి అనుమానం వచ్చి సెప్ట్రోస్కోప్ తో పరీక్షిస్తే అప్పుడు బయటపడ్డ వ్యాధి డాక్టర్లందరూ కలిపి పెట్టిన అందమైన పేరు హెప్టిక్ టైప్ ఇంటర్మిటెంట్ ఫార్ఫేరియా. మృత్యువు మింగే వరకు మనిషిని మామూలుగానే మిగిల్చే వ్యాధి. మరణం అనివార్యమని తెలిసాక బ్రతకడం చాలా కష్టం రేవంత్. బ్రతికిన 1-2 నెలలు హాయిగా సంతోషంగా నవ్విస్తూ గడపాలని నా కోరిక. నా మరణం సంగతి తెలిసింది నాన్నగారికొక్కరికే. ఆయన నాకు తండ్రే కాదు, స్నేహితుడు, గురువు అన్నీ. ఈ నెల రోజులు నిర్విరామంగా నాకు నేను పని కల్పించుకోవడం కోసం, సావు గురించిన ఆలోచనల నుంచి ఓదార్పు పొందడం కోసం నేస్తం కావాల్సి వచ్చింది. ఆ రోజుల్లోనే పేపర్లో చూశాను, భారతదేశపు ఏకైక గ్రాండ్ మాస్టర్ని. నాకు సమవుజ్జి మీరే అనిపించారు. నేను చేస్తున్నది తప్పని, మీకు అనవసరమైన ఆసక్తిని కలుగజేస్తున్నానని నాకు తెలుసు రేవంత్. కానీ నా చుట్టూ పని కల్పించుకోవడం కోసం మొదలుపెట్టిన ఈ చదరంగపు ఆటలో నేను మెడలోతు ప్రేమలో కూరుకుపోయాను. తెలివితేటల్ని బయటపడనీయకుండా అమాయకంగా ఫోన్లో ప్రశ్నలు అడిగే మీరంటే రోజురోజుకి ఇష్టం పెరగసాగింది. ఏ సైంటిస్టో నా ఈ వ్యాధికి మందు కనుక్కుంటే ఎంత బావుండని అనుకోని క్షణం లేదు. నా ఆశని పరిహసించడానికా అన్నట్లు ఈ నొప్పి ఎక్కువ కాసాగింది. నేను దగ్గరవుతున్నాను సుమా అని మృత్యువు రక్తరూపంలో నోటి నుంచి బయటకొచ్చి అప్పుడప్పుడు హెచ్చరించేది. పైకి మాత్రం అందరికీ అల్లరి రమ్మినే. ఈ అల్లరి పిల్ల ఈ మాత్రం దానికే భయపడుతుందా? చావునే పిలిచి డైరెక్ట్గా చెప్పేసింది, ఓ మృత్యువా, నీకోసం నేను ఎదురు చూడను, నాకై నేనే నిన్ను ఆహ్వానిస్తాను, అప్పుడు ఇంకెలా బాధ పెట్టగలవు అని. ఈ వ్యాధికి ట్రాంక్యులైజర్స్కి పడదు. అందుకే ఒక్క మాత్ర ఈ ఉత్తరం పక్క. ఇంకా కొంతకాలం పోరాడదామని అనుకున్నాను రేవంత్, కానీ బాగా అలసిపోయాను. జీవితం గురించి వీడ్కోలు తీసుకోబోయే ముందు ఒక అందమైన రోజు మీతో గడపాలని కోరికగా ఉండేది. మీతో ఉంటే అందమైన రోజు మీతో ఉండడమో ఏదో అర్థం కావడం లేదు. కనీసం నుదుటను ఒక్క ముద్దైనా అద్దకుండా స్వచ్ఛతను ఆపాదించుకుంది ఈ ప్రాణం. హౌ డెలిషియస్ ఈజ్ ద వినింగ్ ఆఫ్ ఎ కిస్ అట్ లవ్స్ బిగినింగ్ అని మాత్రం డైరీలో రాసుకున్నాను. ఏది ఏమైనా కాలం నన్ను మీ జ్ఞాపకంగానే మిగల్చాలని నా ఆశ. నా అల్లరితో మీ నెల రోజుల సమయాన్ని వృధాపరిచి బాధపెట్టానా? తన కుడి స్థనం నుంచి తల్లి తీసినప్పుడు ఏడ్చిన శిశువు మరుక్షణమే ఎడమ స్థనంతో ఓదార్పు పొందినట్టు బాధ నుంచి ఓదార్పు స్నేహంలో పొందాను. ఎన్ని కలలు కన్నాను. భవిష్యత్తు గృహ ప్రాంగణంలో ఎన్ని రంగవర్లులు తీర్చిదిద్దుకున్నాను. కానీ తుఫాను దెబ్బతిన్న ఈ పాత నావనెక్కి రేవు నుంచి రేవుకి ఎలా ప్రయాణం కాను? నా ఈ నిరాసక్తాంధకార బంధురక పరేత జీవితపు ఆఖరి క్షణాల్లో తోడుగా నిలిచినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకోనా నేస్తం? లేక అందకుండా ఆశలు కల్పించినందుకు క్షమార్పణ వేడుకోనా? అయినా స్నేహితుల మధ్య క్షమార్పణ ప్రసక్తే లేదుగా. స్నేహం అంటే నాకు కథ గుర్తొస్తుంది. ఒక రాజకుమార్తె స్వయంవర పరీక్షలు పెడుతూ తనని కలుసుకోవడానికి రకరకాల మార్గాలు చెబుతుంది.
ఓ రాకుమారుడు అష్టకష్టాలు పడి పులులతో పోరాడి పిశాచాల్ని తరిమికొట్టి ఆ దారి కరుక్కుని ఆమెను చేరుకున్నాక, ప్రియతమా, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, ఆ కుడివైపు ద్వారం నుంచి రాబోయి తటపటాయించావెందుకు? అట్నుంచి అయితే సరాసరి నా దగ్గరికి వచ్చేసేవాడివి కదా అంటుంది. సరిగ్గా ఆ కథలో లాగే మీరు నా నెంబర్ కనుక్కుని కూడా చాలా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారు. 18046 అని కనుక్కున్నవారు ఆ క్యాన్సర్ ఆసుపత్రిలో కొద్దిగా ఎంక్వైరీ చేసి ఉంటే ఈ పజిల్ అంతా మంచు విడిపోయినట్టు విడిపోయేది కదా. ఐ ఎయిట్ నథింగ్ ఫర్ 6 అన్న వాక్యం ఎన్నుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకలా చూస్తే ఆసుపత్రి, మరోలా చూస్తే మా ఇంటి నెంబరు వచ్చే వాక్యం అది. ఇంతకీ మా నెంబర్ కనుక్కోగలిగారా? 13733. 5 గంటలు దాటింది కదా. మీరు గెలిచారో ఓడారో తెలుసుకోవడానికి నేను ఉండను. ట్రాంక్యులైజర్ కళ్ళ మీద నిశ్శబ్దాన్ని బలవంతంగా ఒత్తుతోంది. ఇది ఆఖరు రాత్రి అని ఈ వ్యాధికి తెలిసిపోయినట్టుంది. ఈ రాత్రి నా ముఖం మీద నుంచి ఎలాగైనా చిరునవ్వుని తొలగించాలని కంకణ కట్టుకుంది. ప్రేవుల్ని మెలిపెడుతోంది. అయినా దానికి నేను లొంగను. అయినా మరణం అంటే ఏమిటి? లేకపోవడమే కదా. మనం ఉండము, అంతా ఉంటుంది. మందాకిని గలగలలు, నీహారిక బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలు, మయూర నృత్యాలు అన్నీ ఉంటాయి. లత పాట, గోదావరి కెరటం, సైంటిస్టుల అద్భుత విజయాలు, రోడ్లు, భవంతులు, ప్రపంచం అంతా కొనసాగిపోతూనే ఉంటుంది. ప్రేక్షకుల్లో మన సీటు మాత్రం ఖాళీగా ఉంటుంది. అంతేగా. ముఖేష్ అన్నట్లు, నా హాతీ హై, నా ఘోడా హై, ఖుదా కే పాస్ జానా హై తో వహా పైదల్ హీ జానా హై. దేవుడి దగ్గరకు వెళ్ళడానికి ఏనుగులు, గుర్రాలు ఉండవు. అక్కడికి వెళ్ళాలంటే నడిచే వెళ్ళాలి. చాలా రాత్రి అయిపోయింది. ఎదురుగా నా రాముడు వెలుగులు వెరజిమ్ముతూ ఉన్నాడు. బుద్ధుడి బొమ్మ దగ్గర నిన్నటి సాయంత్రం పెట్టిన పూలు ఇంకా వికసిస్తూనే ఉన్నాయి. ఎలాగని నిండిన మనసందాక నిలుచుండలేక పాడాలని అంటూ కృష్ణశాస్త్రి పాట సన్నగా వస్తోంది. ఆ అడుగుల సడి నాకెరుకే, ఆ నడకల వడి నా కొరకే అంటాడు. కాలం వేళ్ల సందుల్లోంచి పాదరసంగా జారిపోతోంది రేవంత్. మరణించిన మనిషి పైలోకంలో ఉంటాడు అనుకుంటే ఆ స్వర్గపు వాకిలి స్తంభానికి ఆనుకుని నిల్చుని నీకోసం కలలు కంటాను. చిరుగాలిలో తేలివచ్చే నీ అడుగుల శబ్దం నాకు వినిపిస్తుంది. యూకలిప్టస్ కొమ్మ చివర్న కట్టి ఉంచిన నా హృదయం నీకోసం వచ్చే దారినంతా పూరేకులు పరిచి ఉంటుంది. ప్యాసాదేన్. వస్తూ వస్తూ ఆగారెందుకు? తొందరగా రండి. కాలం జీవితాల్ని కలిపే మాట నిజమే అయితే మనం ఎక్కడో కలుస్తాం. ప్రత్యూషపు హిమబిందువుల్లోనో, సహారా సవేరాల్లోనో. మరి మీరు ప్యాసాదిన్ అవునో కాదో గాని నేను మాత్రం ప్యాసీ శ్యామ్. రాత్రి మరీ నిశ్శబ్దంగా ఉంది. ఈ నిశ్శబ్దంలో శ్మశానపు జిల్లేళ్లు, వైరాగ్యపు ఉమ్మెత్తలు, నిరాశపు ఎడారి పూలు, నీటి మీదకు వంగిన కొమ్మ మీద కూర్చొని సంధ్య వెలుగులో తిరిగి రాని ప్రేయసి కోసం కోయిల పాడే ఆర్తగీతాన్ని వింటూ దుఃఖాశ్రువుల్ని లెక్క పెట్టుకుంటూ మృత్యువు కోసం ఎదురు చూడటం. లాభం లేదు నేస్తం. బాధ గెలిచేటట్టు ఉంది. కన్నీటి చుక్కని అదిమి పెట్టి వ్రాయాల్సి వస్తోంది. చిన్నప్పుడు అమ్మ పాడేది. అమ్మని కన్నులు తమ్మి పువ్వులు, తమ్మి పువ్వుల్లోని కమ్మ తేనెళ్ళు, చిన్నారి కళ్ళల్లో కన్నీటి జల్లు, కన్నీరు చొప్పకే కరుగు నెడదళ్ళు అని. అదేమిటి మీ కళ్ళలోనూ నీరు? నేను పాడాల్సి వస్తుంది సుమా. ఏడవకు ఏడవకు వెర్రి అబ్బాయి. ఏడిస్తే నీ కంట్ల నీలాలు గారు, నీలాలు కారితే నే చూడలేను. పాలైన కారవే బంగారు కండ్ల. వెళ్ళొస్తాను స్నేహితుడా, మరి సెలవు. రమ్య. అదండి రేవంత్కు రమ్య రాసిన ఒక బరువైన ప్రేమ లేఖ. ఆ లేఖలో భావుకత ఉంది, ప్రేమ ఉంది, పదాల పదును ఉంది. యండమూరి వీరేంద్రనాథ్ అద్భుతంగా రాశాడు ఇది. మీరు యండమూరికి అభిమానులుగా అనవసరం లేదు. తెలుగు భాష అభిమానులైతే దీన్ని ఆస్వాదించవచ్చు, ఆనందించవచ్చు. 18 ఏళ్ల వయసులో చదివాను ఇది.
నా మస్తిష్కంలో అలా నిక్షిప్తమైపోయింది. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా సేమ్ గూస్ బంప్స్. అప్పుడు మొట్టమొదటిసారి చదివినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే గూస్ బంప్స్ వచ్చాయి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ డిడ్. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే నలుగురికి చెప్పండి, నచ్చకుంటే నాకు చెప్పండి. తెలుగు భాషను చదవండి, చదివించండి, మాతృభాషను మరవకండి. దయచేసి ఈ కింది షో నోట్స్లో పెట్టిన లింక్కి వెళ్ళి ఒక చిన్న క్విజ్ తీసుకోండి, ఊరికే సరదాగా. మీతో పరాచికాలు ఆడుకుంటున్నాను. సెలవు. మీ మోహన్ మురళి.